ఇక్కడ వచ్చాక మామూలుగా అన్ని రోగాలకు చూసామండి. అంటే మాది యాక్చువల్గా రీసెర్చ్ సెంటర్ అండి. క్లినికల్ రీసెర్చ్ చేస్తుంటాం. 6 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. మా హాస్పిటల్ 25 బెడెడ్ హాస్పిటల్ అండి. గుడివాడలో ఉంది. ఇన్ పేషెంట్గా 25 బెడెడ్ హాస్పిటల్ అండి. అవుట్ పేషెంట్ ఒక ఓపీడీ డైలీ 300 అలా చూస్తున్నాం అండి. ఇప్పుడు 30 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు టోటల్ కదా కలిపి. అన్ని రకాల జబ్బులలో వస్తున్నారండి. అలాగే ఉందండి. సిమ్టమ్ మ్యాచ్ కరెక్ట్గా సూట్ అయిన మెడిసిన్ ఇస్తే బాగానే తగ్గుతుందండి. అన్ని క్రానిక్ ఇప్పుడు ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాటికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. డయాబెటీస్ కూడా ఇస్తున్నాం. అన్ని క్రానిక్ రోగాలకి, తరుణ రోగాలకి, అన్ని రకాల రోగాలకి ఇస్తున్నామండి. మన ఆంధ్రప్రదేశ్లో గుడివాడది పెద్ద హాస్పిటల్ అండి. ఇన్స్టిట్యూట్ పెద్ద ఇన్స్టిట్యూట్ అండి. రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది 25 బెడెడ్ హాస్పిటల్. అది ఒకటండి పెద్దది. హైదరాబాద్లో ఒక 2 యూనిట్స్ ఉన్నాయండి చిన్నవి. ఒకటి తిరుపతిలో ఒకటి ఉంది. 3 ఉంది. మన స్టేట్లో మూడు ఉన్నాయండి. హోమియోపతి చాలా మంది వస్తున్నారు. గుడివాడలో అయితే చాలా మంది వస్తున్నారండి. చాలా రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇన్స్టిట్యూట్ ద్వారా నెలకు 4,000 మంది పేషెంట్లు మెడిసిన్స్ తీసుకుంటున్నారు. నెలకు 4,000 మంది వస్తున్నారు. ఏమండి మాది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మాకు సప్లై వస్తుంది. టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ల్యాబ్ ఉంది, ఎక్స్రే ఉంది. ఇంకా మాది 8 crores పెట్టి కొత్త బిల్డింగ్ కట్టారండి. అందులో ఇంకా 2 months లో ఇనాగరేషన్ అయిపోతుంది. అన్ని ఎక్స్రే, ల్యాబొరేటరీ, మెడిసిన్స్, ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు అలా ఏం లేదండి. ఎవరైనా రావచ్చండి. ఇంకా కొత్త బిల్డింగ్ లో 8 crores పెట్టి కట్టారు. దాంట్లో అల్ట్రాసౌండ్, ఈసీజీ కూడా అంటే అలా అని కాదు. జనరల్ మెడికల్ అన్ని జబ్బులకు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. టాన్సిలైటిస్, ఎడినైటిస్, కాన్స్టిపేషన్, అన్ని రకాల జబ్బులకు ఉన్నాయి.